బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించడం బీసీల విజయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే శంకరయ్య అన్నారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల సంక్షేమం కోసం ప్రయత్నిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ వల్ల రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల లెక్క తేల్చారని అన్నారు. ఇది చారిత్రాత్మకమని వారు కొనియాడారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలపై చర్చకు రావటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన రైతు రుణమాఫీపై సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడాల్సి ఉందన్నారు. దీనిని ముందే గుర్తించిన ప్రభుత్వం ప్రశ్నోత్తరాలను రద్దు చేసిందని ఆరోపించారు. ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకే అసెంబ్లీ ఉందన్నారు. ప్రవేశపెట్టుకోవడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పున్నప్రభు చేతుల మీదుగా దాన్ని ఆమోదింప చేసుకోవడం సహసర బీసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్నటి రోజు అదృష్టంగా భావించినాం. బలిన వర్గాలకు సంబంధించినటువంటి బిల్లు 42% రాజకీయ ఉద్యోగ విద్యాపరంగా ఏదైతే ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసుకున్నది. ఇది మా జీవితం ధన్యమైందనే మాట. బీసీలకు సంబంధించినటువంటి ఈ చట్టం తయారయ్యే సమయంలో ఈ సభలో మేము ఉండడం అనేది గర్వంగా ఫీల్ అవుతూ ఆనందంతో నిన్న రోజు కూడా చెప్పడం జరిగింది. సోషల్ జస్టిస్ కేర్ ఆఫ్ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న ఉప ముఖ్యమంత్రి గారి జవాబు విన్న తర్వాత ఏంటి వారిచ్చిన జవాబు? మేము చాలా రుణమాఫీ చేసేసినాం అన్నీ కూడా అని చెప్పి మొన్న ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా వారు చెప్పడం జరిగింది. అందరు రైతులు భయపడి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాము, మరి మాకు రుణమాఫీ రాలేదు అని ఒక గ్రామం వాళ్ళు నా కాన్స్టిట్యున్సీలో మొగిలిపడిన గ్రామంలో మేము వెళ్ళి రైతులం అందరం కలిసిపోయి కలెక్టర్ గారికి ప్రజావాణి సందర్భంగా వారికి మేము వినతి పత్రం ఇస్తాం, మాకు కాలేదని చెప్పి వాళ్ళందరూ బయలుదేరుతుంటే అసెంబ్లీలో మేమందరం కూర్చుని